गाड़ी स्टार्ट कर। రపా రపా కొట్టుమని కాచి కూడా కాలి చూద్దాం ఇప్పుడు పోతామా లేదా ఏందో ఇంటికి అయితే పోయేది రోడ్ మీదనే వంటగా ఇగో 90 ముక్కలు సో ఫైనలీ స్టేషన్కి అయితే వచ్చేసినాం గాయస్ ట్రైన్ అయితే ఎక్కేసినాం ఫైనల్ గుద్ద దెంగించుకొని టీసీతో కొట్లాడుకొని ఆడు కొట్లాడుకొని టీసీతో తరుణ్ ఏడున్నావు తరుణ్ ముఖం చూపి సో ముందు పోయినాక ఇంకా అప్డేట్ ఇస్తా గాయస్ ఫైనలీ ఆగ్రా మజాక్లో అయితే వచ్చేసినాం మేమైతే కాళీపురంలో ఏడు దాకా వచ్చేసినాం రా ఆగురా వేటి ఆగ్రాకి వచ్చినాం అందుకే ఇంకా ఆగురా మా కసం సో మౌన్కి అయితే ఈడ ఏం అర్థం అయితే స్టేషన్ మీద కూర్చొని లౌన్ పని దెంగుతుండు ర్యాపులు కొడుతుండు పాటలు పాడుతుండు డ్యాన్స్ ఆడుతుండు సో చలో చూసాం సో ఫైనల్లీ మేము ఢిల్లీలో అయితే దిగి ఢిల్లీ నుంచి హరిద్వార్కి ట్రైన్ ఎక్కినాం హరిద్వార్కి ఎక్కితే పబ్లిక్ అయితే వింటల్ ఖాళీ మధ్యలోకి వెళ్ళి దుంకి ఎగురుతారు ఫోన్లు పడేసుకుంటారు ఆ ట్రైన్ నుంచి ఈ ట్రైన్కి వస్తారు చూడండి గాయస్ ఫైనల్లీ హరిద్వార్ రాగానే మా వాడు అయితే షారుఖ్ ఖాన్ లెక్క వచ్చి గేట్ మీద నిల్చిండు ట్రైన్ దిగుడు చూసిరు కదా మా వాళ్ళు అయితే తాగి గుద్దాలు మళ్ళీ కొట్లాడుకుంటారు మెంటల్ ఫైట్ చేసుకుంటారు ఆడేమో ఇంటి మీద నీళ్ళు పోసిందంట ఆడు పచ్చకడు కొట్టిందంట గుత్తాలు వేసిరు గాయసీలు అయితే నైట్ అంతా నిద్ర ఉండేలే నేను మధ్యలో మీడియేటర్ లెక్క వెళ్ళదు గమనిస్తాను చూడండి అంత గుత్తాలు వేసిరు ఫైనలీ ఆఫ్టర్ 2-3 అవర్స్ నేను ఇలా కాంప్రమైజ్ చేసి చాయ్ తాగిపోయాను ఇంక బయటికి పట్టుకొని మార్నింగ్ నేను ఉత్తరాఖండ్ అయిపోయిన తరుణ్ ఫుల్ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अब भी मैं डिप्रेशन में हूँ माँ कसम కోమాల అంతా బాయ్స్ కోమాల ఖాళీ ఎడ కొడతారు అర్థమైతే ఖాళీ సో కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక మేమైతే గంగాకు వచ్చేసినాం స్నానం చేసుకొని బయలుదేరడానికి బండి పెట్టేసి ఇంకా గంగాకి వచ్చి మంచిగా స్నానం చేసుకొని అందరం ఫ్రెష్ అయ్యి బయలుదేరినాం ఇక బండ్లు తీసుకొని మా బాయ్స్ వచ్చినాక వీళ్ళిద్దరైతే మళ్ళీ ఒకటే బండి ఎక్కిరు మస్తు అంటే మస్తు కొట్లాడుకుంటారు అయితే మళ్ళీ ఏం చేసిన అంటే నా బండి ఎక్కి చేసుకున్నాను ఊకే కుక్కలు ఎట్లా అన్నట్టు కొట్లాడుతారు మొత్తం ఇట్లా ఖాళీ లొకేషన్ అయితే బుర్రా పాడుండే నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయిన లొకేషన్ చూసి మా బాయ్స్వి అందరూ కొన్ని ఫోటోలు దిగి కొంచెం అట్లా వీడియోలు తీసుకొని దాని తర్వాత మళ్ళీ మేము బయలుదేరిపోయినాం ఇక సీదా కేదార్నాథ్ బాబు హర్ హర్ మహాదేవ్ సో ఫైనలీ సోన్ప్రయాగ్ రీచ్ అయిపోయినాం సోన్ప్రయాగ్లో అయితే బండిల్ మాది పార్కింగ్లో పార్క్ చేసేసి ఒక చిన్న వీడియో తీసుకున్నాం అన్నమాట సో మేమైతే సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి కార్ బుక్ చేసినాం కానీ కార్ ఫుల్ ట్రాఫిక్ వల్ల మేము దిగిపోవాల్సింది వచ్చింది దిగి నడుచుకుంటా బయలుదేరినాం ఇక్కడ నుంచే సో ఇక్కడ నుంచి నడుచుకుంటా పోతే డైరెక్ట్ గౌరీకుండ్లో స్నానం చేసుకొని సో హలో గాయ్స్ आज केदारनाथ डायरेक्ट जय शंकर की हर हर महादेव సో క్రేజీ అంటే క్రేజీ వ్యూ పాయింట్ చూసినాం మేమైతే చాలా అంటే చాలా మెంటల్ చూస్తా ఒకటేసారి ఇట్లా ఫాగ్ వచ్చేస్తుంది 2 నిమిషాల్లో వ్యూ పాయింట్ అంతా గాయం మా డెస్టినేషన్ మాత్రం ఇంకా ఆడుంది ఆ మంచు కొండలలో సో ఫైనలీ మేమైతే ఒక 10 అవర్స్ 11 అవర్స్ కంటిన్యూ నడుస్తే
ఫైనలీ పైనకి రీచ్ అయిపోయినాం. పైనకి పోగానే ఫస్ట్ మనకు కనిపించేది ఓం నమ శివాయ్. నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని పొద్దున్న లేచే వరకు ఇట్లాంటివి ఉండే బుర్రా పాడు అంటే బుర్రా పాడు కాలి క్రేజీ. మీరు చూడండి క్రేజీ. వెదర్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేంజ్ అయిపోతుంది కదా. ఇక్కడైతే ఏం అర్థమైతే లేదు. ఒకటేసారి మీరు చూడండి వాన ఎట్లా పడుతుందో. సో ఫైనలీ నా దర్శనం అయిపోయాక మేమైతే కాలభైరవ్ టెంపుల్కి వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా పైకి. సో లాస్ట్కి అయితే మేము రిటర్న్ బయలుదేరడానికి స్టార్ట్ అయిపోయినాం. కిందికి దిగి ఆడికెళ్ళి అక్కడ నుంచి మేము మొత్తం మళ్ళీ కిందికి వెళ్ళిపోయినాం. సో లైఫ్లో వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇది. నాదైతే చాలా 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 అంటే చాలా క్రేజీ ఉండే. మీరు మీ ఫ్రెండ్స్ అని పోవాలా, మంచి గ్రూప్తో ఉండి గాయస్ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఫుల్ అంటే ఫుల్.